ఈ ప్రపంచంలో మన జీవితం ముందుకు సాగాలి అంటే మనల్ని మనం ప్రతినిత్యం బలోపేతం చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. మన మనోబలాన్ని పెంచి పోషించుకోవాలి. ఒక్కొక్కసారి సమస్యలన్నీ నాకేనా అన్నంతగా చుట్టుముట్టి మనల్ని పరీక్షిస్తుంటాయి. అంతేకాదు, మన ప్రమేయం లేకుండా ఒక్కోసారి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనం ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మన స్థితులు వేరు, మన మానసిక స్థితులు వేరు, మన ఆలోచనలు వేరు. కానీ ఎదుటి వాళ్ళకి అపార్థం అవుతుంటాం. మనల్ని మనలా కాకుండా వేరేలా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినా ఓటమి వెంటాడుతుంటుంది. మరి ఇలాంటి సమయాల్లోనే మనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. చూడండి, బంగారము కొలిమిలో కాలితేనే అది బంగారము అనే సర్టిఫికేషన్ పొందుతుంది. కొలిమిలో కాలితేనే కాంతులేనుతుంది, అందమైన ఆభరణంగా మారుతుంది. మీకు తెలియని విషయం ఏంటి? ఒక శిల ఉలిదెబ్బలు తింటేనే శిల్పం అవుతుందన్న విషయం అందరికీ తెలుసు కదా. అందుకే మనకి సమస్యలు ఎదురైనప్పుడు, విమర్శలు ఎదురైనప్పుడు, అపార్థాలు ఎదురైనప్పుడు జీవితంలో కృంగిపోకుండా మనోబలంతో, స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ముందుకు సాగాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. మనం అన్వేషిస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం అనేది దొరుకుతుంది. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి తొందరగా సమస్యలకు పరిష్కారం దొరుకుతుండొచ్చు, వాళ్ళ పరిస్థితులను బట్టి. కొంతమందికి కాస్త ఆలస్యం అవుతుండొచ్చు. అదేవిధంగా ఈరోజు మనల్ని విమర్శించిన వాళ్ళకి, లేదా ఈరోజు మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళకి రేపు జీవితంలో మనం అంటేంటో తెలిసి రావచ్చు. ఇంకొక విషయం, మనల్ని ఎవరైనా అపార్థం చేసుకుని విమర్శించినప్పుడు వాళ్ళకి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో మనకి ఆటంకాలు, అడ్డంకులు అనేటివి మనుషుల రూపంలో, సమస్యల రూపంలో, విమర్శల రూపంలో ఎదురవుతూనే ఉంటాయి. అలా ఎదురైనప్పుడే మనం స్ట్రాంగ్ అవుతుండాలి. గతం నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. మనుషులను స్టడీ చేస్తుండాలి. వ్యక్తిత్వాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. అంతేకాని ప్రతి మాటకి, ప్రతి మనిషికి, వాళ్ళ మాటకి, వాళ్ళ అభిప్రాయానికి మనం విలువించుకుంటూ పోతే చివరికి మనమేంటో మనకు అర్థం కాకుండా పోతాం. మన మీద మనకు ఒక క్లారిటీ ఉన్నప్పుడు, మనమేంటో మనకు అర్థమైనప్పుడు ప్రతి ఒక్కరికి మన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి సమస్యకి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి ఓటమికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం పోరాడుతున్నాము అంటే దాని అర్థం మనం స్ట్రాంగ్ అవుతున్నామని అర్థం. కాబట్టి జీవితం ముందుకు సాగాలి అంటే ఎన్నో ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఆ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనల్ని మనం కింద పడకుండా కాపాడుకోగలగాలి. ఒక్కొక్కసారి కింద పడక తప్పదు, కింద పడతాం. కింద పడ్డప్పుడు మళ్ళీ లేచి నిలబడాలి. కెరటం మన జీవితానికి ఆదర్శం కావాలి. ఎందుకు? కింద పడటంలో కాదు, పడ్డప్పుడల్లా లేచి నిలబడటానికి. నిజానికి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఎందుకు అంటే పడ్డవాడికే తెలుస్తుంది ఎందుకు పడ్డామో, ఎలా లేచి నిలబడాలో. ఈ రెండూ తెలుస్తాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతి విషయాన్ని మనం దాన్ని పాజిటివ్గా తీసుకోకపోతే ఈ ప్రపంచంలో మనం బ్రతకలేము. ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి, ప్రతి మనిషి నుంచి నేర్చుకోవాలి. నిరంతరం మనల్ని మనం స్ట్రాంగ్గా మార్చుకుంటూ రేపటి మీద ఆశతో, ఓకే, గతం నుంచి నేర్చుకుంటే ఎప్పుడు కూడా గతంలోని పాఠాలు, గతంలోని అనుభవాలు మనకి పాఠాలుగా మారి రేపటికి బాసటగా మారాలి అవి. అంతేకాని ఏదైనా సమస్య ఎదురుకాగానే, ఓటమి ఎదురుకాగానే మానసికంగా కృంగిపోతే మనకు రేపు లేదా భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. చూడండి, జీవితం అనేది ఒక అందమైన వరం. దాన్ని తుదికంట పోరాడాల్సిందే, తప్పదు. కాబట్టి ఇలా ఉండాలి అంటే మనం మానసికంగా చాలా బలోపేతంగా కావాలి. ప్రతిదీ ఏది జరిగినా నా మంచికే అన్న ఆలోచన దృక్పథాన్ని మనం అలవర్చుకోవాలి. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని అనాలిసిస్ చేసుకుంటూ నాకేం కావాలి, నేను ఎలా మారాలి, ఈ రెండింటిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి.